పార్ట్ 1లో ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ తోటి వచ్చానండి. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్లో పార్ట్ 1లో ఇదొక పార్ట్ అనమాట. సెక్షన్ 26 ఆఫ్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ఈజ్ రిలేటెడ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్. సెక్షన్ 26 ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ అండి. సూట్స్ మనం ఎలా ఫైల్ చేయాలో చెప్తుంది. అండ్ దీంట్లోనే కొన్ని ఆర్డర్స్ కూడా వస్తాయి. అండ్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన బిట్స్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బై విచ్ జడ్జ్మెంట్ ద హానరబుల్ అపెక్స్ కోర్ట్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ వైడ్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఆఫ్ 1999 అండ్ 2002. ఇప్పుడు ఈ కోర్టులో అపెక్స్ కోర్ట్ అంటే మనకి సుప్రీంకోర్టు అండి. ఏ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు సవరణ చట్టాలను రాజ్యాంగబద్ధతను సమర్థించింది అంటే సాలెమ్ అడ్వకేట్స్ బై అసోసియేషన్ తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు ద్వారా మనకి అమెండ్మెంట్స్ అనేవి రాజ్యాంగబద్ధతను సమర్థించింది. అండ్ ఇంకొక పార్ట్ సమ్మన్స్ అండ్ డిస్కవరీ అండి. వేర్ ఏ సూట్ హ్యాస్ బీన్ డ్యూలీ ఇన్స్టిట్యూటెడ్ summons may be issued to the defendants under section 27 of the code of civil procedure to be served in the manner prescribed on such day not beyond days from the date of institution of the suit. ఇక్కడ ఏంటంటే కోర్టులో మనం ఒక సూట్ ఫైల్ చేసినప్పుడు కరెక్ట్గా ఫైల్ చేసినప్పుడు డిఫెండెంట్కి కోర్టు సమ్మన్స్ ఇష్యూ చేయాలి. ఎన్ని డేస్ లోపల ఇష్యూ చేయాలంటే 30 days లోపల ఇష్యూ చేయాలి. సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ వేర్ డిఫెండెంట్ రిసైడ్ ఇన్ అనదర్ స్టేట్. Question number 4. Section 28 of the Code of Civil Procedure deals with service of summons where defendant resides in another state. Section 28 ప్రకారం 28 ఏంటంటే సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ వే డిఫెండెంట్ రిసైడ్స్. సెక్షన్ 28 మనకి ఏం చెప్తుందంటే డిఫెండెంట్ ఎక్కడైతే ఉంటాడో అక్కడ మనం సమ్మన్స్ని పంపించాలి అని చెప్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. జడ్జ్మెంట్ అండ్ డిక్రీ రిలేటెడ్ టు విచ్ సెక్షన్. ఇది సెక్షన్ 33 అండి. ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇవి ఇంట్రెస్ట్ గురించి చెప్తుంది. సెక్షన్ 34 ఇంట్రెస్ట్ గురించి చెప్తుందండి. అండ్ సెక్షన్ 6 ఇన్ కనెక్షన్ విత్ ద కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ వాట్ షుడ్ బి ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్రీ టు ద డేట్ ఆఫ్ పేమెంట్ not exceeding the contractual rate and in the absence of it the rate at which money is lent by nationalized banks in relation to commercial transactions. ఇదేంటంటే మనకి కమర్షియల్ ట్రాన్సాక్షన్ వ్యాపార ఒప్పందంలో మనకి కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి కదండి. అవి మనం ఎంతైతే మెన్షన్ చేసుకుంటామో అంతే ఇవ్వాలి. సంవత్సరానికి 6% దాటొచ్చు. ఒప్పందంలో పేర్కొన్న వడ్డీ రేట్ని కాకుండా బ్యాంక్ ఒకవేళ ఒప్పందంలో ఏ వడ్డీ రేటు చెప్పలేదనుకోండి, అప్పుడు బ్యాంక్ నేషనలైజ్డ్ బ్యాంక్ అప్పుగా ఇస్తే ఎంత వడ్డీ విధిస్తుందో మనం ఆ వడ్డీని ఇక్కడ చెప్పకపోతే మనం ఆ వడ్డీని ఇక్కడ అప్లై చేస్తామన్నమాట. ఆ వడ్డీని ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ సివిల్ ప్రొసీడింగ్స్ వేర్ ఏ డిగ్రీ ఈజ్ సైలెంట్ యాజ్ రిగార్డ్స్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ షెల్ బీ deemed to have been refused and a separate suit shall not lie. Yes, it is true andi. సివిల్ ప్రొసీడింగ్స్లో డబ్బులు చెల్లించే విషయం డిగ్రీ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ గురించి చెప్పకపోతే అది రిజెక్ట్ చేసినట్లుగా భావించాలి. అవునండి, అది నిజం. Any money suit, the court granted interest at the rate of 12% per annum from the date of suit till the date of decree. The decree is silent about payment of further interest on principal. Sum from the date of decree to the date of payment in such an event. అంటే వీళ్ళు ఓన్లీ ఒక సంవత్సరానికి 12% ఇంట్రెస్ట్ రాసుకున్నారండి డిగ్రీలో, ఆ తర్వాత రాసుకోలేదు. ఒకవేళ ఇంకా డిగ్రీలో తర్వాత వడ్డీ గురించి చెప్పకపోతే డిగ్రీ తేదీ తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ కోసం వేయడం కుదరదండి. దీనికి ఆన్సర్ వచ్చేసి నో సచ్ ఫర్దర్ ఇంట్రెస్ట్ కెన్ బి గ్రాంటెడ్ యాజ్ అ కోర్ట్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ రెఫ్యూజ్డ్ సచ్ ఫర్దర్ ఇంట్రెస్ట్. కోర్టులోకి మనం వెళ్ళి మళ్ళీ ఇంట్రెస్ట్ కోసం నెక్స్ట్ ఇంట్రెస్ట్ కోసం మనం కేసు ఫైల్ చేస్తే
దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది కోర్టు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ది సెక్షన్ 34 ఆఫ్ సిపిసి, ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుందండి? కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి వ్యాపార లావాదేవీలు అనమాట. అవి దేనికి కనెక్ట్ అయి ఉంటాయంటే ట్రేడ్స్కి, ఇండస్ట్రీస్కి, బిజినెసెస్కి వాటికి కనెక్ట్ అయి ఉంటాయి. అవి ఆన్సర్ వచ్చేసి ట్రేడ్, ఇండస్ట్రీ ఆర్ బిజినెస్ ఆఫ్ ద పార్టీ ఇన్కరింగ్ ద లయబిలిటీ. క్వశ్చన్ నెంబర్ 10. ద కోర్ట్ కెన్ అవాయిడ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 34 ఆఫ్ ది సిపిసి from the date of decree till realization and from the date of suit till the date of decree. Both A and B, both are correct.